హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇంకా ఈ భయానక హర్రర్ ప్రపంచంలోకి వెళదామా? ఊరి చివరి బంగ్లా అయినందువల్ల మా చుట్టాల రాకపోకలు చాలా తక్కువ. ఆ ఊరి చివరి బంగ్లా చూడడానికి చాలా నిర్మానుష్యంగా, భయంకరంగా, గుబురు చెట్లతో అతి భయంకరంగా జనాలు రావడానికి అస్సలు ఇష్టపడరు ఫ్రెండ్స్. ఒకరోజు త్వరగా పని ముగించుకొని నిద్రకు ఉపక్రమించాను. ఆ రోజు అమావాస్య, అందుకే తొందరగా నిద్రకు ఉపక్రమించాను. ఆ బంగ్లాలో జరిగిన అనుభవాల వల్ల, పైగా ఆదివారం, రకరకాల భయంకరమైన ఆలోచనలతో నిద్రకు ఉపక్రమించాను. ఈరోజు ఏమి చేదు అనుభవం జరుగుతుందా ఇన్ అనుకుంటూ ఉండగా ఇంతలో మెట్లపై గజ్జల చప్పుడు. డోర్ దగ్గరకు వచ్చాను. "ఆ, ఎవరబ్బా ఈ టైంలో అనుకుంటూ డోర్ దగ్గరకు వచ్చాను. జాజి పూల వాసనతో గుప్పుమంటూ ముఖానికి కొట్టింది. ఇంతలో ఒక అందమైన వాయిస్, అక్క అక్క, నేనక్క, మీ పిన్ని కూతుర్ని సరోజను, తలుపు తీయక్క అంటూ చాలా మృదువుగా పిలవసాగింది. ఇంతలో నేను అన్నాను, ఎందుకు ఇంత రాత్రి వేళ వచ్చావు? నీకు భయం వేయలేదా? అయితే సరు అయితే సరు సరు పిన్ని వాళ్ళందరూ ఎలా ఉన్నారు అంటూ కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాను. ఆ ఆకారము, ఎర్రటి చీర, ఎర్రటి జాకెట్తో ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది. తలల్లో కొప్పు నిండా జాజి పూలతో ఎంతో అందంగా ఉంది. కాళ్ళ వైపు చూశాను. కాళ్ళ నిండా చక్కటి గజ్జెలు, పట్టీలతో అందమైనటువంటి పెద్ద బొట్టు అలా ఉంది. మరియు భయానకమైనటువంటి పెద్ద బొట్టు. ముఖం చూస్తే మా పిన్ని కూతురు కాదు, అయినా గొంతు అచ్చు అలానే ఉంది. అంత అంతలో ఎందుకక్క ఆలోచిస్తున్నావు? డోర్ తీ, నీతో మరిన్ని ముచ్చట్లు మాట్లాడాలి అంటూ అనుమానం రాకుండా మాట్లాడసాగింది. అంతలో మా పిల్లలు, మా ఆయన, నీకేమైనా మతిపోయిందా ఏంటి? అలా దేనితో పడితే దాంతో మాట్లాడుతున్నావు? టైం చూసావా? 12 కావస్తుంది. పైగా ఈరోజు ఆదివారము, అమావాస్య. ఈ టైంలో ఎవరు వస్తారు? పైగా ఆడవాళ్ళు ఎందుకు వస్తారు? డోర్ తెరవద్దు, అందరం చిక్కుల్లో పడతాం అంటూ నన్ను మా వాళ్ళు అందరూ అరుస్తున్నారు. అంతలో అక్క అక్క, నన్ను నమ్మవా? డోర్ తీయక్క, ఆకలి అవుతోంది, చాలా చీకటిగా ఉంది. ఈ రాత్రి వేళ నేను ఎక్కడికి వెళ్తాను? ఈ రాత్రంతా మీ ఇంట్లో ఉండి పొద్దున్నే వెళ్ళిపోతాను. మీ మీద ఎంతో ప్రేమతో వస్తే మీరు ఇలా అనొచ్చా అని అంటూ నన్ను ప్రాధేయపడుతూ ఉంది. ఎందుకనో మళ్ళీ ఒకసారి కిటికీలోంచి చూడాలనిపించింది. చూశాను, అంతే ఫ్రెండ్స్. ఒక్కసారిగా నాకు మతిపోయినంత పని అయిపోయింది. ఆ ఎర్ర చీర నల్ల చీరగా మారిపోయింది. ఇందాక ఏంటి ఎంతో అందంగా కనిపించిన ఆమె ఎంతో వికృతంగా జుట్టు విరబోసుకొని, పొడవాటి చేతులు, పొడవాటి గోర్లతో అతి భయంకరంగా దరిద్రంగా ఉంది. మా పిన్ని కూతురు ఇంత దరిద్రంగా లేదు, ఇదేవతో దయమై ఉంటుంది అని అనుకుంటూ ఉండగా, అది ఉన్నట్టుండి జుట్టు విరబోసుకొని ఆ జుట్టులో జాజి పుల్లు మాత్రం అలానే ఉన్నాయి ఫ్రెండ్స్. నల్లటి పెద్ద బొట్టుతో, నల్లటి జాకెట్తో మరింత అందవిహీనంగా, భయంకరంగా ఉంది. నాకు ఒళ్ళంతా చెమటలు పట్టసాగాయి. నోట మాట రావట్లేదు. ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉండగా వెనక నుంచి భుజంపై చేయి వేసినట్లు అలికిడయింది. అదే ఆకారం నా వెనక ఉంది. నేను డోర్ వేశాను కదా, ఎలా వచ్చావు నువ్వు అని వణుకుతూ అన్నాను. అక్క, పిచ్చిదాను నువ్వు, నాకు డోర్ అవసరమా చెప్పు? నీ మీద ప్రేమ ఉండాలి కానీ
అంటూ పక్కపక్క నవ్వసాగింది. మరింత జాజి పూల వాసనతో నా ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి కాసాగాయి. ఏంటి మాయ, డోర్ వేసే ఉంది, ఎలా వచ్చింది అనుకుంటూ ఆలోచనలతో పడిపోయాను. వెంటనే ఆలస్యం చేయకుండా నా ఇష్టదైవమైనటువంటి సాయిబాబాను పదే పదే ప్రార్థించుకుంటూ ఉండగా ఆ ఆకారం నాకు కొంచెం కొంచెం దూరం కాసాగింది. మా వాళ్ళు కూడా ఆంజనేయ స్వామిని బిగ్గరగా అనుకుంటున్నారు, పటం చేతిలో పట్టుకొని దాన్ని బయటకు వెళ్ళగొట్టడానికి. ఇలా చేస్తూ ఉండగా డోరు దానంతకు అదే ఓపెన్ అయ్యింది. ఆ ఆకారము మెల్లమెల్లగా బయటికి పోతూ మల్లెపూలు మాత్రం అలా వాకిలి పైన ఇంత బుట్ట నిండా మల్లెపూలు డోర్ పైన పడసాగాయి. ఎందుకు ఇలా చేస్తుంది ఆ మల్లెపూలు జాజిపూలు అనుకుంటూ మరింత బిగ్గరగా, బాబా బాబా ఎక్కడున్నావు బాబా, ఎందుకు బాబా మాకు ఈ బంగ్లాలో ఇంత బాధలు కష్టాలు బాబా, మేము కొత్త ఇల్లు కట్టించుకుంటున్నాం ఫ్రెండ్స్, ఆ ఇల్లు తొందరగా అయిపోవాల బాబా, మేము ఒక ఇల్లు మారలేం బాబా, బాబా మాకు మేలు చేయి బాబా, ఇట్లాంటి రాత్రి తగ్గించు బాబా, రాకుండా చేయి బాబా, బాబా సాయి సాయి అంటూ బాబాను తీవ్రంగా వేడుకుంటున్నాను. ఎందుకు మాకు ఈ దరిద్రం, ఇంత బాడుగలు కట్టుకుంటా వేలకు వేలు పైన పోస్తా, చూడడానికి ఆ బంగ్లా ఎంతో అందంగా ఉంది ఫ్రెండ్స్, కానీ ఆ బంగ్లాలో జరిగేటువంటి అన్ని భయంకరమైన రాత్రులు, భయంకరమైన సన్నివేశాలు, భయంకరమైన విషయాలు ఫ్రెండ్స్. ఎందుకో ఆ బంగ్లాలో 10 ఏళ్ళు అట్లే మూలపడి ఉండిందంట ఫ్రెండ్స్. మాకు తెలియక ఆ బంగ్లాలో చేరి మా ఎందుకు మేమన్నీ కొనకొచ్చుకొని ప్రతిరోజు ప్రతి రాత్రి మాకు ఒక సవాలుగా మిగిలిపోతూ ఉంది ఫ్రెండ్స్. మాకు ఎందుకు ఇంకోరైతే ఆ ఇంట్లో అస్సలు ఉండరు ఫ్రెండ్స్. ఇంతవరకు మేము ఖాళీ చేసినాక ఇంతవరకు ఆ ఇంట్లో ఒక్కరు కూడా అస్సలు చేరలేదు ఫ్రెండ్స్. ఇలాంటి రాత్రులు ఎన్నో ఫ్రెండ్స్. ఆ ఇంట్లో సంవత్సరం పైన ఉన్నాం ఫ్రెండ్స్. ఎలా ఉన్నామబ్బా ఇప్పుడు మాకు అనుకుంటే ఒళ్ళు జల్దరిస్తుంది ఫ్రెండ్స్. అది పోతూ ఏం చేస్తూ ఉందంటే మెట్లపై మళ్ళీ అదే శబ్దం ఫ్రెండ్స్, గల్ గల్ అంటూ మేము భయంగా డోరు వేయాలన్నా మాకు ఎందుకో మళ్ళీ వెనక్కి వస్తుందేమో అనుకుంటూ భయంగా నాకైతే ఒళ్ళంతా చెమటలు పట్టి నోట మాట రావడం లేదు ఫ్రెండ్స్. ఆ ఆకారం మళ్ళీ నా మైండ్లో మెదులుతూ ఆ జాజి పూలు, ఆ భయంకరమైన నల్ల చీర, నల్ల జాకెట్, ఆ ఎర్ర చీర అయితే అందంగానే ఉంది ఫ్రెండ్స్. ఎందుకో అది వెళుతున్నా కూడా భయంకరమైన జాజి పూల వాసనతో ఎంతో అందంగా, ఎంతో ఆ స్మెల్ అయితే మాత్రం చాలా మనసుకు హత్తుకుంటాను ఫ్రెండ్స్. అది మాత్రం భయంకరమైన ఆకారంతో, భయంకరమైన శబ్దంతో, గజ్జల శబ్దంతో మెట్లపై నుంచి కిందికి నడవసాగింది ఫ్రెండ్స్. గబగబా మేము ఏం చేశామంటే డోర్ దగ్గరకు వచ్చి తలుపేసాము. అప్పుడు మా వాళ్ళు అన్నారు, నీకు బుద్ధి లేదు, ఎవరు వచ్చినా ఇంత రాత్రి వేళ నువ్వు మాట్లాడినంటే మర్యాద దక్కదు నీకు, ఎందుకు నీకు ఏమైనా తెలివుందా, ఈ రాత్రి ఇక ఈ బంగ్లాలో జరిగే విషయాలన్నీ నీకు తెలియవా ఏంటి, నీకు తెలివుందా అంటూ నన్ను మరింత కోపడ్డారు ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.